దేశంలో విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్న అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ 6వ దినోత్సవాన్ని కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సీనియర్ జర్నలిస్ట్ ఏఎస్ఎఫ్ మాజీ నాయకుడు వద్దమల్ల విజయ్ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై ఏఎస్ఎఫ్ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థి ఉద్యమంలో ఏఎస్ఎఫ్ పోషించిన పాత్రను ఆయన గుర్తు చేసుకున్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం, విద్యారంగం పరిరక్షణ కోసం సంఘం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తోందని అన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని, విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని విజయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. ఫీజుల భారాన్ని తగ్గించి పేద మధ్యతరగతి విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించాలని కోరారు. విద్యార్థుల సమస్యలపై నిరంతరం ఉద్యమిస్తూ వారి హక్కుల సాధన కోసం భవిష్యత్తులోనూ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఏఎస్ఎఫ్ నాయకులు స్పష్టం చేశారు. తొంభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ విప్లవాభివందనాలు. భారతదేశానికి స్వాతంత్రానికి పూర్వమే 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్లోని లక్నో బెనారస్ యూనివర్సిటీలో పురుడు పోసుకున్న ఏఐఎస్ఎఫ్ నాటి నుండి నేటి వరకు దేశానికి స్వాతంత్రం కావాలని బ్రిటిష్ వారితో పాటు విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని ఆనాడే నినదించి నాటి నుండి నేటి వరకు సామాజిక రుగ్మతలపై విద్యా పరిరక్షణ కోసం, విద్యా పెట్టుబడిదారు విధానాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించి ఐకే గుజరాల్, అటల్ బిహారీ వాజ్పేయి లాంటి ప్రధానమంత్రులు సైతం ఏఐఎస్ఎఫ్ సంఘ సభ్యత్వం నుండి తీసుకొని దేశానికి సేవలు అందించిన వారే కావడం ఏఐఎస్ఎఫ్ గర్వకారణం. అలాగే నేటి విద్యా వ్యవస్థ కాషాయీకరణ పేరిట, జాతీయ విద్యా విధానం పేరిట ఉన్నత చదువుల్ని పేదలకు దూరం చేస్తున్నటువంటి పాలక పక్షాలపై పోరాడాల్సిన అవసరం విద్యార్థులపై ఉంది.